కాళేశ్వరం కమిషన్ చక్కగా అధ్యయనం చేసింది. 660 పేజీల నివేదికను అందజేసింది. కానీ ఆ నివేదిక సారాంశం చూసినప్పుడు వాళ్ళు కొండని బాగా తవ్వారు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని బాగా తవ్వారు. తవ్వి వాళ్ళు పట్టుకున్నది ఏంటి అని అంటే ఈగనో దోమనో పట్టుకున్నారు. ఈగ ఎందుకు అలాంటి చర్చ జరుగుతుంది అని అంటే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు బాగుంది. ఎంతవరకు బాగుంది అని అంటే తొక్కిపెట్టి నివేదికను తొక్కిపెట్టి నివేదికను తొక్కిపెట్టి నివేదికను తొక్కిపెట్టి ఈ తొక్కిపెట్టితోటే సగం సరిపోయింది. కేసీఆర్ గారు తొక్కిపెట్టారని, హరీష్ రావు గారు తొక్కిపెట్టారని, ఈటెల రాజేంద్ర గారు ఫైనాన్స్ చూసి చూడకుండా బిల్లులు ఇచ్చారని. ఇది ఎట్లా ఉంది అని అంటే కమిషన్ యొక్క రిపోర్టు కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం. పాముకి కప్పకి ఇద్దరికీ నష్టం జరగకుండా తొక్కిపెట్టితోటి సరిపోయింది ఇది మొత్తం. ఇందుట్లో పబ్లిక్ కావాల్సింది, ప్రజలకు కావాల్సింది, లేదా రాష్ట్రానికి కావాల్సింది ఏంటి అని అంటే ఈ 1,04,000 కోట్లు ఇంకా అప్పు ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుతో. 1,04,000 కోట్ల ఇంకా అప్పు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో ఇప్పుడు ఈ ప్రాజెక్టు పనికిరాదు అనేటువంటిది వాస్తవం అవునా కాదా? నెంబర్ 1. 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు చేసినటువంటి దాంట్లో నివేదికను తొక్కిపెట్టి అక్కడ నిర్మాణాలు చేపట్టి ఆ నిర్మాణాలు చేసినటువంటి వాటిల్లో జరిగినటువంటి అవినీతి ఏంటి, ఎవరి అవినీతి ఎంత, ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక కంపెనీకి ఎంత వెళ్ళింది, ఆ కంపెనీ దగ్గర నుంచి ఎవరెవరికి వెళ్ళినాయి, అందుట్లో విత్డ్రాయల్ చేసి క్యాష్ పంపించింది ఏంటి, ఎవరెవరికి ఎట్లా వెళ్ళినాయి, ఇందులో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి ఎంత వెళ్ళినాయి, అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకి ఏమన్నా వెళ్ళినాయా, అధికారులకి ఎంత వెళ్ళినాయి, ఏమైనా మీడియాకు కూడా వెళ్ళుంటే ఏమన్నా వెళ్ళినాయా, లేదా ఇంకెవరికన్నా వెళ్ళినాయా, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరికన్నా అందినయా అనేటువంటిది అవినీతిని కూడా బయటికి తీసి అట్లా ఇస్తే బాగుండేది కదా. అట్లా ఇవ్వకుండా నివేదిక తొక్కి పెట్టడం ద్వారా, ఇక్కడ కాకుండా అక్కడ కట్టడం ద్వారా జరిగినటువంటి నష్టం అనే దానితో సరిపెడితే ఇది కొనను తవ్వి ఏలికనో ఏగనో పట్టినట్టు అయింది అనే చర్చ ఉంది. ఒకటి. నెంబర్ 1. కమిషన్ పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ కంటే కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. కాగ్ ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్లో ఒక చిన్న అంశాన్ని తెలియజేసింది. ఆ చిన్న అంశం ఏంటంటే ఈ వాటర్ని లిఫ్టింగ్ చేయటం కోసం ఒక 4 పంపులు తీసుకున్నారట. 4 పంపులు. ఆ 4 పంపులు బిహెచ్ఎల్ దగ్గర నుంచి కొనుగోలు చేశారు. బిహెచ్ఎల్ దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి 4 పంపులు 7,212 కోట్లు కొనుగోలు చేశారంట. కానీ దాని ఒరిజినల్ కాస్ట్ 1,686 కోట్లు. ఎంత? 1,686 కోట్లు. అంటే 5,525 కోట్లు ఓన్లీ పంప్స్ లో బిహెచ్ఎల్ దగ్గర కొనుగోలు చేసినటువంటి పంప్స్ లో అవినీతి జరిగింది అనేటువంటి దాన్ని కాగు డైరెక్ట్ గా బయటపెట్టింది. ఓన్లీ పంపుల్లోనే 5,500 కోట్లు 4 పంపుల్లో. అంటే ఈ రకంగా కాగు బయటపెట్టినటువంటి అంశాల కంటే కూడా పీసీ ఘోష్ కమిషన్ పెట్టినటువంటి అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకున్నాయి అని అంటే ఎవరైతే
రాజకీయ పరమైనటువంటి టార్గెట్ జరిగింది తప్ప, పొలిటికల్ టార్గెట్ జరిగింది తప్ప, ఎక్కడా కూడా అవినీతికి చెందినటువంటి టార్గెట్ చేయలేదు. అవినీతికి చెందినటువంటి టార్గెట్ని చెయ్యాలి అని అనుకుంటే అందులో ఉన్నటువంటి ఒక బడా కాంట్రాక్ట్ కంపెనీ పేరు కూడా తీసుకురాలేదు. ఈ మోటార్లే అనుకుంటే అవి 3 సార్లు మునిగినాయి, 3 సార్లు పడిపోయినాయి, 3 సార్లు కూలిపోయినాయి. మరి వాళ్ళని అసలు బయటికి తీసుకురాలా. బయటికి తీసుకురాలేదు అని అంటే కమిషన్ యొక్క వాళ్ళ యొక్క నిజాయితీని నేను తప్పుపట్టను, కానీ అప్పటి పాలకులు, ఇప్పటి పాలకులు, పైనున్న పాలకులు, కిందున్న పాలకులు అందరూ కూడా ఈ యొక్క కాంట్రాక్టర్లకి బాగా కావాల్సినటువంటి వాళ్ళు. బాగా వాళ్ళందరి మధ్య ఒక ఒక అండర్స్టాండింగ్, ఒక ఎంఓయు ఉంది. అందుకని ఇంక ఇది ఏమి చేసినా, ఇంకా వాళ్ళు చేసినా, ఇంకా వీళ్ళు చేసినా, ఎవరు చేసినా, అండర్లైన్, ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అవినీతిని, జరిగినటువంటి దోపిడీని, వేల కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అనేటువంటి దాన్ని ఇంకా బయటికి తెచ్చేది లేదు, బయట పెట్టేది లేదు, బయట చూయించేది లేదు, ఏమీ లేదు. అంతా చుప్చాప్, గప్చుప్, అంతే. అంతే. నువ్వు బాగున్నావా, నేను బాగున్నా, పైన వాళ్ళు బాగున్నారా, కింద వాళ్ళు బాగున్నారా, అంతే. ఏంటండి ఇది? కానీ భారం మొత్తం ప్రజలు మోయాల్సిందే కదా. అంతే అంతే. 1,10,000 కోట్ల రూపాయలు 4 కోట్ల మంది మోయాల్సిందే. సరే, ఇది వాస్తవం. ఇక దీన్ని మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఏమి చెప్పుకున్నా, ఇంకా దీనికి సంబంధించిన దాంట్లో పెద్ద ప్రత్యేకతలు కానీ, పెద్ద గొప్పగా చేసేటువంటివి కానీ ఏమీ లేవు. ఎందుకనంటే ఇది ఓన్లీ పొలిటికల్ యాంగిల్ మాత్రమే జరిగింది. కేసీఆర్ గారి పేరుని చేయటం ద్వారా వాస్తవం ఆయన నేనే కర్తకర్మ నేనే అని చెప్పాడు. ఆయన ఇప్పుడు చెప్పేది ఏముంది? ప్రాజెక్టు కోసం అహర్నిశలో కష్టపడుతున్నాను, నా రక్తం మొత్తం దారబోస్తున్నాను అని చెప్పిన వైట్ క్యాప్ కూడా పెట్టుకొని, ఆ వైట్ క్యాప్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి దాన్నంతా చీఫ్ ఇంజనీర్ కంటే కూడా ఎక్కువగా కష్టపడి ఆయన డిజైన్ చేసినట్టు. ఇప్పుడు ఆ రోజు ఆయనకి అట్ట కుదిరింది. జనరల్గా కేసీఆర్ గారు అలా చేసి ఉండకూడదు కొంచెం. ఎందుకంటే ఇప్పుడు ఇంత నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఆయనకి మనసులో బాధ ఉండిద్ది, అరే ప్రాజెక్ట్ ఇట్ అయిపోయిందనే బాధ ఉంటుంది. బాధ లేకుండా ఎవరికి ఉండదు. కాకపోతే జరిగిపోయింది, ఇంక ఇప్పుడు దాన్ని ఏం చేయగలుగుతారు? ఇక ఇప్పుడు దాన్ని ఏదన్నా ఇంక ఇప్పుడు మళ్ళీ మార్చి ఇంకో దగ్గర తీసుకెళ్లాలంటే అసలు ఏంటి భవిష్యత్తు ప్రాజెక్ట్ ఏంటి అనే దాని మీద చాలా పెద్ద. ఇదంతా జరగడానికి కేసీఆర్ కదండి బాధ్యుడు. ఎందుకంటే ఆయన హయాంలోనే, ఆయన ఆదేశాల మేరకే కదా అధికారులు కానీ కాంట్రాక్టర్స్ కానీ. తప్పు చేసినటువంటి వాళ్ళని, తప్పు నుంచి కాపాడేటువంటి వాళ్ళని, ఇద్దరిది ఎవరిదంటే తప్పు చేసినటువంటి వాళ్ళది ఒక నేరం అయితే, తప్పు చేసినటువంటి వాళ్ళని కాపాడేటువంటిది వాళ్ళు తప్పున్నర నేరం. తప్పు చేయమని చెప్పిన వాళ్ళని తప్పు చేయమని ఇప్పుడు ఆయన ఫైనల్ అనుకోండి, సరే ఆయన టైంలో జరిగితే అవినీతి, ఈ రోజు వరకు ఎందుకు ఇంత మేనమేషాలు ఏంటి? ఇంతవరకు రాజకీయంగా కేసీఆర్ గారు తప్పు చేశారు, కేసీఆర్ గారు అట్ట చేశారు, కేసీఆర్ గారు ఎట్ట చేశారు, ఆడగట్టమంటే ఎడగట్టారు, ఎగట్టమంటే ఆడగట్టారు, అది అట్ట చేయాల్సింది, ఎట్ట చేయాల్సింది, ఇది చేయాల్సింది, ఆ రిపోర్ట్ తక్కువ, ఇవన్నీ ఎందుకండి? ఓకే మన దీంట్లో ఈఎన్సీలు అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరి దగ్గర 400 కోట్లు, 500 కోట్లు, కేజీలు బంగారం దొరికింది. ఎవరు సొమ్ము, ఎవరబ్బా సొమ్ము, ఎవరు ఇచ్చారు, ఆ సొమ్ము ఎక్కడిది, దాని లెక్క ఎక్కడిది చెప్పాలి కదండి. చెప్పాలి కదా. సిట్ గానీ వేస్తారేమోనండి ఏంది ఈ యొక్క అవినీతి సొమ్ము బయటికి లాగడానికి. సిఐడి గానీ సిట్ వేసే అవకాశం ఉంది, రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతాం అంటున్నారు చర్చకి. నేను అనుకోవటం ఏది వేసినా వీళ్ళు కొండం దవ్వి ఏగన పెట్టారు, వాళ్ళు ఇంక అందుకంటే చిన్న ఉన్నటువంటి సూక్ష్మ రేణువులను ఏమైనా పట్టాలేమో తప్ప పట్టే పరిస్థితి ఏం లేదండి. అంతా అయిపోయింది. ఇంక ఇదన్నీ ఒట్టి మాటల పైకి జరుగుతుంది, అంతా డిస్ట్రిక్ట్ అమ్మేవారం, లోపలంతా
జరగాల్సిందంతా జరిగిపోయింది. అరే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? ఒక్కొక్కరిని తొక్కి నారదేస్తా ఉన్నారు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గంట సేపు చెప్పారు. గంట 5 నిమిషాలు ఒక్కరి గురించి చెప్పాల. కమిటీ రిపోర్ట్ చదివారు. సరే బట్టి విక్రమార్క గారు ఆయనకు 7 నిమిషాలు, సీఎం గారు 15 నిమిషాలు. ఎక్కడా కూడా మిగిలినటువంటి అంశాలని ఇది ఎలా జరిగింది, ఎలా కరప్షన్ జరిగింది, దీంట్లో కరప్షన్ జరిగినటువంటి డబ్బు ఎలా వెళ్ళింది, ఆ వెళ్ళినటువంటి డబ్బు ఎక్కడికి చేరింది, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది, దీన్ని భవిష్యత్తులో ప్రజలకు ఎలా దీన్ని ఇచ్చేస్తామని చెప్పలేదు. అంతవరకే చెప్పారు. ఎందుకంటే ఇంకా వద్దులేండి, దీన్ని మనం మళ్ళీ ఎక్కువ మాట్లాడినప్పుడు ప్రమాదం. బైట్స్ ఉన్నాయండి, బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ ప్లీజ్. అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ ను బయట పెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం. నిజాలు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. 650 పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసింది, నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా కనబడతా ఉంది. కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది. గతంలో ఎన్ని కమిషన్లు వేసినా మీ అంత కమిషన్ ఎవడు బుక్కలేదు కాబట్టి ఈ కమిషన్ నిలబడుతుంది. ఇలా పట్టుబడ్డరు కాబట్టి ఈ దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలలో వాళ్ళు అంటారు కదా, మేము వస్తాం, బట్టలు ఎవరిని చెప్తారో అక్కడ తెలుస్తుంది, ఎవరిని చీల్చి చెండాడతారో తెలుస్తుంది. అంతకంటే ముందు నేను హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఒక విన్నపం చేసుకుంటున్నా. మీ మామగారు అయినటువంటి కేసీఆర్ గారు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా అసెంబ్లీకి వస్తాడా రాడా? పీసీ ఘోష్ గారు ఇచ్చిన నివేదికల ప్రథమ సూత్రధారి ఈ యొక్క కాళేశ్వరం కూలేశ్వరం కావడానికి ముఖ్య కారణమైనటువంటి కేసీఆర్ గారు చర్చకు వస్తాడా రాడా? డెఫినెట్ గా తెలంగాణ ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎవడేం చేసిండో రేపు అసెంబ్లీలో చర్చ జరుగుద్ది. వాళ్ళ మేమా అనేది 600 పేజీలు రేపు పబ్లిక్ డొమైన్ లో కూడా పెడతాం. పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈ రోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ది దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా, ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అదే ఈ ప్రాజెక్ట్ కట్టడానికి అనుమతులు ఏదైతే ఇచ్చారో సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం అంది తప్పు అని హరీష్ రావు గారు అన్నారండి. ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వమే తోసారు. జవహర్ మోడీ గారిని ఎత్తు రావాలా? సో ఇది చాలా క్లియర్గా, క్లారిటీగా అక్కడ ఇక్కడ అటువైపు ఇటువైపు అన్ని వైపులా పొలిటికల్గా మాత్రమే ఫైట్ జరిగింది. ఏం జరిగింది? పొలిటికల్గా మాత్రమే ఫైట్ జరిగింది. రేపు రాబోయే ఎన్నికల కోసం మాత్రం 104,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సబ్జెక్టు పైన ఒక అండర్స్టాండింగ్తో క్లియర్ అయిపోయింది. ఇది కాలం అట్లా ఉంది. మనం ఏం చేస్తాం? రాజు గారు, సుధాకర్ ఉన్నారండి. సుధాకర్, వాస్తవం ఏంటి అంటే ప్రతి పార్టీకి ఎన్నికల సందర్భంలో అందరికీ కావాల్సింది ధనం మూల్యం జగత్. దాని నేపథ్యంలో ఇంత పెద్ద సబ్జెక్టు, దీంట్లో తప్పు
అవినీతి, ఈ రెండు తప్పు పొలిటికల్ అటెన్షన్ కనపడుతుంది కానీ కరప్షన్ అటెన్షన్ మాత్రం లేనట్లుంది, అది మాయమైపోతున్నట్లుంది. ఏమంటావు, ఏమనుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ ఆరాటమైనా, బీఆర్ఎస్ పోరాటమైనా, లేకుంటే బీజేపీ సన్నాయి నొక్కులైనా, ఏది ఏమైనా రాజకీయ పార్టీలన్నింటిది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రజలకి దోషులు ఎవరనేది చాలా క్లియర్గా చూపెట్టాలి. ఫలాని వాళ్ళు దోషులని చూపెట్టి ప్రజల మద్దతును వారికి నుంచి దూరం చేయాలి. ఈ పార్టీల పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. మీరు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పటి వరకు 29,000 కోట్ల రూపాయలు చెల్లించారు తీసుకొచ్చిన అప్పుల నుంచి. 87,000 కోట్లు అప్పులు తీసుకొస్తే 29,000 కోట్లు అసలు చెల్లిస్తే ఇంకా ఇప్పటికి చెల్లించాల్సింది 105,000 కోట్ల రూపాయలు ఇంకా ఉంది సార్. ఇదంతా పూర్తిగా ప్రజాధనం, ప్రజల సొమ్ము, ప్రజల నుంచి వచ్చిన సొమ్మిది. దీన్నంతా ఇంత దుర్వినియోగం జరిగితే పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో నిర్మాణ సంస్థలు ఏమేమి ఉన్నాయి, ఏ నిర్మాణ సంస్థ ఎక్కడెక్కడ పనులు చేసింది, చేసినందుకు వారికి ఎంత ప్రభుత్వం నుంచి ముట్టింది, ఆ ముట్టిన దానికి అనుగుణంగా పనులు జరిగాయా లేకుంటే నాసిరకం పనులు జరిగాయా అనేది ఆయన ఎక్కడ పొందుపరచలేదు. ఒకవేళ నిర్మాణ సంస్థలు ఏమైతున్నాయో ఆ సంస్థలు బడా కంపెనీలు కాబట్టి ఆ సంస్థల పేరు ప్రస్తావించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 104,000 కోట్లలో ఏ సంస్థకి ఎంత ముట్టింది, ముడితే వారు చేపట్టిన పనులేంటి, ఆ పనుల పురోగతి ఏంటి అనేది చాలా క్లియర్గా చూపెట్టాల్సి ఉండే. ఒకవేళ వారు నాసిరకం పనులు చేపడితే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఒక ప్రతిపాదన చేయాల్సి ఉండే పీసీ ఘోష్. కానీ ఆయన చాలా క్లియర్ గా అందులో వచ్చిన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ అధికారులలో కూడా కొంతమంది అధికారులు వచ్చారు సార్. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన పేరు ప్రస్తావన ఎక్కడ రాలేదు. అంటే ఇలా చూసుకుంటూ పోతే కమిషన్ సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది, కమిషన్ ఇచ్చిన రిపోర్టు కర్త కర్మ క్రియ అని ఇంతకుముందు మీరు చెప్పినట్టు కేసీఆర్ అని ఇచ్చింది. అది కమిషన్ 16 నెలలు విచారణ చేపట్టి సుమారు 93 నుంచి 100 మందిని విచారించి చెప్పాల్సిన అవసరం లేదు. భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు ఇంక్లూడింగ్ కేసీఆర్ తో సహా ప్రతిసారి నా మెదడును రంగరించి నా చెమటను నా రక్తాన్ని చెమటగా చిందించి నేనే కర్త కర్మ క్రియ నేనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాను, రివర్స్ పంపింగ్ అనేది ఎక్కడ ఉండదు, నదికి నడక నేర్పి నేనే నిర్మించానని వారే చెప్పుకున్నారు. కాబట్టి ఇది పీసీ ఘోష్ చెప్పాల్సింది పెద్దగా ఏముండేది. నాకు అర్థం కాదు ఆ రోజు నదికి నడక నేర్పటం అంటే ఎలాగానే, ఇప్పుడు అర్థమైంది నదికి నడక నేర్పటం ఎలాగా అని. అంటే రివర్స్ పంపింగ్ చేస్తున్నారు కాబట్టి రివర్స్ పంపింగ్ అనేది ఎక్కడ ఉండదు. ఇది బహుళార్థ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి గత ప్రభుత్వం తమ్మడి అట్టి దగ్గర ఆ పంపులు గోలొద్దు, ఆ పంపుల గురించి మాట్లాడొద్దు, ఆ పంపుల గురించి మాత్రం మాట్లాడకూడదు. ఎందుకు అనంటే ఆ పంపుల దగ్గరే ఉండాల్సినటువంటిదంతా. కన్నెపల్లి వద్ద అమర్చిన ఈ భారీ పంపులు ఏవైతే ఉన్నాయో సార్, కన్నెపల్లి పంపు హౌజ్ చుట్టూ నిర్మించిన గోడ పూర్తిగా భారీ వర్షానికి బద్దలై ఈ పంపులన్నీ పూర్తిగా మునిగిపోయినప్పటికీ చీమను కూడా అక్కడికి రానివ్వలేదు. ఆ ప్రాంతంలో చీమను చిటుకనియలేదు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే బాహ్య ప్రపంచానికి తెలియడానికి 6 నెలల సమయం పట్టింది సార్. అప్పుడు దానిలో జరిగిన వ్యవహారం ఉద్దంటున్నా కదా సార్, ఉద్దంటున్నా కదా పంపులు. ఆ పంపులు లోపల చాలా పెద్ద పెద్ద త్రాచులు ఉన్నాయి, జాగ్రత్త. చెప్పారు కదా కాగిచ్చిన రిపోర్ట్ లో, ప్రజల సొమ్ము కాగిచ్చిన రిపోర్ట్ లో బిహెచ్ఎల్ వాళ్ళు దగ్గర నుంచి 4 పంపులు కొంటే 4 పంపులు 7,212 కోట్ల రూపాయలు అయితే అసలు ఒరిజినల్ కాస్ట్ 1,686 కోట్ల రూపాయలు అవుతుంది. 5,525 కోట్ల రూపాయలు 5,525 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కాగిచ్చిన రిపోర్ట్, నేను చెప్పేది కాదు ఇది. అందుకని ఆ పంపుల గురించి, ఆ పంపులలో జరిగినటువంటి అవినీతి గురించి, ఆ కంపు గురించి, ఆ కూల్చివేతల గురించి మనం తప్ప పీసీ ఘోష్ కమిషన్ కూడా మాట్లాడలేదు. నిన్న అంతమంది మాట్లాడారు, వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడిన వాళ్ళు మాట్లాడలేదు, మొన్న మాట్లాడిన వాళ్ళు మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడట్లా. ఢిల్లీ మాట్లాడట్లా, ఇక్కడ అధికార పక్షం మాట్లాడట్లా, ప్రతిపక్షం మాట్లాడట్లా, మిగిలినటువంటి వాళ్ళు మాట్లాడట్లా.
ఏమైపోతుందో. అంటే ఈ నిర్మాణ సంస్థలన్నీ అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో డబ్బులు సమకూర్చేవారే కదా సార్. అందుకే ఏ పార్టీ కూడా వీరి ప్రస్తావన తీసుకురాదు, పంపుల ప్రస్తావన తీసుకురాదు, ఇవన్నీ ఏవి తీసుకురాదు బయటికి. సరే, ఓకే సుధాకర్, నేను ఫోన్ చేసి మాట్లాడతాలే. రైట్, నెక్స్ట్ అండి ఐసి గారు. ఐసి గారు, గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి హరీష్ రావు గారు మాత్రం ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉండిద్దో మొత్తానికి తెలియదు, కానీ మరి కార్తీక దీపం సీరియల్ గురించి, గుడి గంటల సీరియల్ గురించి, బ్రహ్మముడి సీరియల్ గురించి చెప్పాడు. మొత్తానికి ఆయన ఖాళీ ఉండదు కదా. మామూలుగా 6 గంటలకు మొదలు పెడితే రైతు 11 దాకా అన్స్టాపుల్గా పనిచేసే లీడర్లు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒకడే. అది 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 1, 2, 3లో అది చంద్రబాబు నాయుడు గారు, హరీష్ రావు గారు, అట్లా జాగ్రత్త లెక్కేస్తే అట్లా 2-3 ఉంటారు అంతే. అలాంటి మరి ఆయనకి ఎప్పుడు తిరిగి కుదిరిందో, ఎప్పుడు చూసాడో, మరి కార్తీక దీపం చూసినట్టున్నాడు, గుడి గంటలు చూసినట్టున్నాడు, బ్రహ్మముడి చూసినట్టున్నాడు, ఎప్పుడు చూసాడు తెలియదు. సరే, అదొకసారి ఆ బయట ప్లే చేయండి. కమిషన్ల పేరిట, కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్ గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు, ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆ టీవీలలో కొన్ని సీరియల్ వస్తుంటాయి. కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది, గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటది. అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెనుకోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు. సీరియల్ కాదు కదా, నిజాలు చెప్పు నువ్వు. లేదులేండి ఐసి గారు, కింద చూసి చెప్పాడు, కింద చూసాడు. కార్తీక దీపం ఒకటి గుర్తుంది కానీ, ఎందుకంటే అది మనం పుట్టినప్పటి నుంచి వస్తుంది, అది ఇప్పుడు కొత్తగా వచ్చేది ఉంది. మిగిలిన మాత్రం కింద చూసి చెప్పాడు. ఎవరో రాసి ఇచ్చినట్టున్నారు 2 పేర్లు. సరే, అదొకటి. రెండోది, మొత్తానికి సరార్థన్ కాటన్ తోటి కేసీఆర్ గారిని పోల్చారు. ఇది చాలా గొప్ప చర్యే. అంటే అలా ఇప్పుడున్న ఇంత పెద్ద ఈ సంఘటన నేపథ్యంలో, ఇంత పెద్ద ఉపద్రవం వచ్చి బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద పడినటువంటి నేపథ్యంలో, అలాంటప్పుడు కూడా హరీష్ రావు గారు కేసీఆర్ గారిని సరార్థన్ కాటన్తో పోల్చి నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పిల్లర్కి 4 పిల్లర్లు వేసి గట్టిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లున్నారేమో అని అనిపించింది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా వంశీ గారు, అంటే అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కి పగుళ్లు పడితే అటు ధవళేశ్వరము, అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ, వీటన్నింటినీ తీసుకొచ్చి ఒక సపోర్ట్ గా పెట్టి నిలబెట్టే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే సరార్థన్ కాటన్ గురించి మనందరికి కూడా తెలుసు, హరీష్ రావు గారు కూడా చెప్పారు. గోదావరి జిల్లాలు కానీ ఇప్పటికి కూడా అక్కడ కాటన్ ద్వారా లారీ సర్వీస్ అని ఇలా ఆయన ఒక దేవుడిగా చాలా అనేక ఇళ్లలో పెట్టుకొని పూజిస్తుంటారు వంశీ గారు. అలాంటి కాటన్ తోటి ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ సరార్థర్ కాటన్ మీద కూడా కమిషన్ వేసింది, కానీ ఏం తేల్చలేకపోయింది. బ్రిటిష్ గవర్నమెంట్ కమిషన్ వేసిన గోదావరి ప్రజలు ఇప్పటికి కూడా ఆయన్ని తమ దేవుడి లాగా కొలుచుకుంటుంటారు. ఇదే సేమ్ రేపు కాళేశ్వరం విషయంలో కూడా జరుగుతుంది అని చెప్పారు వంశీ గారు. కానీ ఇక్కడ అంటే ఒకటి, అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ అప్రూవల్ తోటి పూర్తి స్థాయిలో ఆ రోజు సరార్థర్ కాటన్ చేశారా లేదా ఏంటి అని అనేది అది ఒకవైపు వంశీ గారు. కానీ ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి ఇంకొక మాట కూడా అన్నారు హరీష్ రావు గారు. పోలవరాన్ని 3 సార్లు పోలవరం మొత్తం కూడా అక్కడ డ్యామ్ అదంతా కూడా దెబ్బతిన్నింది, కానీ ఎన్డీఎస్ఏ పోలవరం ఎందుకు వెళ్ళలేదు అని చెప్పారు. అంటే ఖచ్చితంగా గతంలో ఎలక్షన్స్ ముందు ఒకసారి ఎన్డీఎస్ఏ, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ కి ముందు ఒకసారి ఎన్డీఎస్ఏ, అదేవిధంగా బీఆర్ఎస్ సభ రజతోత్సవ సభ ముందు కమిషన్, ఇలా ఖచ్చితంగా టార్గెటెడ్ గా వస్తున్నారు అని చెప్పారు వంశీ గారు. కానీ పోలవరం అనేది ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి కాలేదు వంశీ గారు. ప్రాజెక్ట్ అనేది పోలవరం నిర్మాణం ఇంతవరకు కూడా పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తయ్యి అక్కడ నిల్వ అంటే నీళ్లని నిల్వ చేసే పూర్తి స్థాయి సామర్థ్యంతో నిల్వ చేసే పరిస్థితి పోలవరం లేదు. కానీ ఇది పూర్తయిన ప్రాజెక్ట్ వంశీ గారు. కాళేశ్వరం అనేది పూర్తయిన ప్రాజెక్టు. పూర్తయిన ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈ రోజు నిన్న కమిషన్ కూడా కొన్ని అంశాలు సరే అన్ని కూడా తీసేద్దాం, కాళేశ్వరం పూర్తి స్థాయి విచారణ అనేది కమిషన్ పక్కన పెట్టింది. కేవలం ఆ 3 బ్యారేజ్లకు సంబంధించే రిజర్వాయర్లకు సంబంధించే కమిషన్ మాట్లాడింది. అందులో కూడా నీళ్లు నిల్వ చూపించుకోవడం కోసం తొందరపడి నిల్వ చేశారు అనేది ఒకటి కమిషన్ మాట్లాడింది వంశీ గారు. దీంట్లో మొత్తానికి హరీష్ రావు గారి రోల్ అయితే చాలా సమర్థవంతంగానే దాన్ని నిన్న కమిషన్ రిపోర్ట్ ఏ అంశాలు అయితే ఎత్తి చూపిందో వాటిల్లో హరీష్ రావు గారు కాళేశ్వరాన్ని జస్టిఫై చేసుకోవడంలో ఆయన చాలా సమర్థవంతంగానే మాట్లాడారు వంశీ గారు. అంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఒక అత్యంత సమర్థవంతమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే వాళ్ళ వాదనని
వాళ్ళు బలంగా వినిపించుకోవటంలో వాళ్ళకి ఉన్నటువంటి సమర్థత మరొకరికి ఉండదు. అది రైట్ కావచ్చు, అది రాంగ్ కావచ్చు, అది ఏదన్నా కావచ్చు.